దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. 10వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని యొక్క దివ్యమైన నామను బట్టి దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేసుకుందాం. చదువుబడిన వాక్యములోనికి చూపుగా నేను వెళ్తూ, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఈ చక్కనైనటువంటి మాటలు మనము నేర్చుకోవలసిన వారమై ఈ యొక్క మోక్ష మార్గోపదేశ సువార్త సభలలో మనమున్నాం. ఈరోజు మనకు చక్కటి భోజనము ఎలాగునా అనంటే ఒకటి స్వీటు, హాట్, ఇంకా కావలసిన చికెన్, మటన్ అని మనం ఎలాగునా శరీరాన్ని కొరకు కోరుకుంటూ ఉంటామో, అలాగే ఆత్మకు బలం అవసరమైనటువంటి అన్ని కూడా మనకు దొరికే స్థలమే ఈ యొక్క స్వార్థ సభలు. మోక్షములోనికి మనము వెళ్ళాలి అని వింటూ ఉన్నాం. చక్కనైనటువంటి మాటలు, ముందు మాటలు మనం విన్నాం. ఆ మాటలన్నిటినీ గుర్తు చేసుకొనొచ్చు. నేను గుర్తు చేసే ఒక మాట ఏమిటి అనంటే, యోగ్యుడు ఎవడు? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటారు, ఎలాంటి వారిని మెచ్చుకుంటారు అని మనం పరిశుద్ధ గ్రంథములో పరిశీలన చేస్తే భక్తులు అనేకులు కనబడుచున్నారు. కానీ నేను సూటిగా చెప్పేటటువంటి మాట, అబ్రహాము గారి గురించి మనము గుర్తు చేస్తే, దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతూ ఇలాగ చెప్పుచున్నారు. ఆది కాండము 24వ అధ్యాయములో ఒక మాట మనకు అక్కడ కనబడుతుంటుంది. దేవుడట అబ్రహామునకు ఇచ్చిన ప్రతి మాటను కూడా గైకొన్నారు అని చెప్పి ఆ యొక్క వాక్య భాగంలో కనబడుతుంది. ఆ వచనంలో ఒకసారి మనము గుర్తు చేసుకుంటే, ఆది కాండము క్షమించండి 26వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ఒక్క మాట ఇవ్వాలి అనగా, అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. సింహరాజుకి ఈరోజు మనం ఈ స్థలములో, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ప్రతిరోజు కూడా మనము కోరుకునేది ఏమిటి అనంటే, నా పనిని బట్టి, నా మాటను బట్టి, నా ప్రవర్తనను బట్టి నన్ను చూసే వారందరూ కూడా మెచ్చుకోవాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. మనము పెట్టే ఆహారమును బట్టి కూడా నన్ను మెచ్చుకోవాలి అని కోరుకుంటాం. ఈ మాట ఏమిటి అనంటే, మనుషుల మెప్పు అని నేను అంటున్నాను. మనుషుల మెప్పు ఈ లోక జీవితానికి అవసరమేమో, కానీ పరలోక జీవితానికి ఇది అవసరమో కాదు. ఎందుకు అనంటే, ఇక్కడ దేవుడే స్వయముగా చెప్పుచున్నటువంటి మాట. ఈ మాటను బట్టి మనం గుర్తు చేసుకుంటే, ఆది కాండం 22వ అధ్యాయంలో అగ్ని పరీక్ష ఉంది అబ్రహాము గారికి. ఆ పరీక్ష ఏమిటి అనంటే అగ్ని పరీక్ష. అది ఎలాంటి పరీక్ష అనంటే, ఒక్కగానొక కుమారుని నాకు ఇచ్చివేయి. ఎలా ఇచ్చివేయి? బలిగా ఇచ్చివేయమని అంటున్నారు. ఇది ఎవరినో అడగనటువంటిది, చేయలేనటువంటిది. కానీ ఆ పని కొరకు అబ్రహాము సిద్ధపడినట్లుగా మనకు ఆ యొక్క 22వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ యొక్క వచనములన్నీ చదివితే ఆలస్యం అవుతుంది, కానీ నేను చదివించకుండా సూటిగా ముందుకు వెళ్తున్నాను. గమనించండి దేవుని ప్రియులారా,
ఈ యొక్క మాట ఏమిటి అని అంటే, ఒక్కగానొక్క కుమారుని ఆ అగ్ని పరీక్షలో కూడా ఇచ్చివేయడానికి వెనకడుగు వేయలేదు. మనమైతే ఒకగానొక బిడ్డను నువ్వు అలాగున ఇబ్బంది పెడతావు, ఇలాగున ఇబ్బంది పెడతావని చెప్పి మనుష్య ప్రేమ మనము చూపిస్తాం. కానీ అబ్రహామునకు ఏమి కావాలి అని అంటే, కేవలము దేవుని యొద్ద ఎలాగునా ఉండాలి అని అంటే, దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలని కోరుకుంటారు. 12వ వచనములో ఆ యొక్క అబ్రహామా నీకు ఒక్కడైనటువంటి కుమారుని నువ్వేమీ చేయవద్దు, కానీ నీవు నాకు మాత్రమే భయపడువాడవని దీనిని బట్టి నాకు అర్థమవుతుంది. ఎవరికి భయపడువాడవు నువ్వు? దేవునికి మాత్రమే. ఆకాశముల పట్టజాలని దేవాది దేవునికి మాత్రమే నువ్వు భయపడతావు, మరి ఎవరికి నీ భయపడవు, దేనికి కూడా నువ్వు లొంగవు అని చెప్పి దేవుడే అక్కడ మెచ్చుకున్నట్లుగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని యొక్క ప్రియులారా, తన యొక్క భార్యను కూడా ఆ యొక్క పరాయి మనుషులైనటువంటి పరో రాజు తీసుకుని వెళ్తే కూడా ఆయన ఏమీ చేయలేదు, కానీ దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవునితోనే మాట్లాడాడు, దేవునికే చెప్పుకున్నాడు, కానీ ఎవరి యొద్దకు వెళ్ళలేదు, ఎవరి సహాయం కూడా కోరలేదు. నేను ఈ లోకంలో కోరొద్దని నేను అనట్లేదు, కానీ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని నేను గుర్తు చేస్తున్నా. అబ్రహాము అందుకనే అంత క్రమముగా దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుడంటే భయము భక్తి కలిగి నడిచాడు కనుకనే ఇక్కడ ఏమని అంటున్నారంటే, దేవుడు అబ్రహాము ఎలాగున నడిచారనంటే, నేను ఏదైతే చెప్పానో దానినే పాటించాడు తప్ప మరి దేనిని చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సింహరాజుకి వివరిస్తే ఆలస్యం అవుతుంది, కానీ నేను మరి ఒక భక్తుని గురించి మీకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మోషే గారు కనబడతారు. మోషే గారిని చూసినట్లయితే మోషే ఎలాగునా ఉన్నారు అని అంటే, దేవుడే స్వయముగా చెప్పేటటువంటి మాట సంఖ్యాకాండములో మాట కనబడుతుంది. సంఖ్యాకాండములో మనం గమనించినట్లయితే ఆ యొక్క దేవునికి ప్రియుల సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. వారిద్దరు లాగా ఆయన నా మాటలు వినుడి, నీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మోసే గారి గురించి మనము చూస్తే, మోసే ఎంతటి భక్తుడో మనకు తెలుసు. నిర్గమకాండమును మోసే గారిని బట్టి 5 కాండాలు రాయబడినట్లుగా కూడా మనకు తెలుసు. మోసే దేవుని ఇల్లంతటిలో కూడా ఎలాంటి వారట? నమ్మకమైన వారు. అందుకనే దేవుడు ఇక్కడ ఆయన గురించి మెచ్చుకుంటూ చెప్పుచున్నటువంటి మాట, నేను ప్రవక్తతో అయితే కలలో మాట్లాడతాను, కానీ నా దాసుడైనటువంటి నా సేవకుడైనటువంటి మోసే నన్ను ఎలాగూ చూస్తున్నారనంటే స్వరూపములో చూస్తున్నారు. నా స్వరూపాన్ని చూచినటువంటి వారు. ఆయనకు మీరెలా భయపడలేదు అంటే, మోసేలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గమనిస్తే, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ఆలోచన చేస్తే, ఆయన మెచ్చుకుంటున్నారు దేవుడు. అంటే యోగ్యుడిగా కనబడుతున్నారు మోసే గారు కూడా. అందుకని మోసే గారు మనందరిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిగా కనబడతారు. ఆయన గురించి ఎంత బలహీనుడో, ఎంత బలవంతుడిగా మార్చబడ్డారో కూడా ఆ నిర్గమకాండములో మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే దావీదు గారు. ఆ సమయము గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక మాట దావీదు గారి కంటే ముందు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నారు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకును. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రణవచనములోనికి వెళ్తే అక్కడ దేవుడు ఎలాగున మెచ్చుకుంటున్నారో, దేవుడు ఏర్పాటు చేసుకున్నవని దావీదు గారి గురించి అంత ప్రత్యేకముగా వాక్యంలో తెలియజేస్తుంది. అయితే చదువుతూ ఆలస్యం అవుతుంది, కానీ ఆ యొక్క వాక్యం అంతా మనకు అందరము వింటున్న వారమే, కానీ అందులో ఒక ప్రత్యేకత గుర్తు చేస్తున్నా. మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎవరు లక్ష్య పెట్టారట? దేవుడు లక్ష్య పెట్టారట. దేవుడు లక్ష్య పెట్టరు. కానీ మనుషులు దేన్ని చూస్తారు అనంటే రూపమును చూస్తారు. రూపమును చూస్తారు అనగా ఈ నేత్రములతో చూసేవన్నీ కూడా మనల్ని ఏం చేస్తారంటే బలహీనపరుస్తవి. భక్తులు అందుకని తెలియచేసినటువంటి మాట ఏమిటనంటే, ఈ మాంసపు నేత్రములతో కాక విశ్వాస నేత్రము, మనోనేత్రము, ఆత్మనేత్రముతో మనము చూడాలని చెప్పి చక్కగా తెలియచేసినటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఇక్కడ దావీదు గారిని కోరి ఎలాగున ఏర్పాటు చేసుకుంటున్నారో చూడండి. ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నటువంటి రీతిని మనము చూసినట్లుగా ఇక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆఖరిగా నేను ఒక మాటను ఒక వ్యక్తిని చూపించి నేను ముగించాలని ఆశపడుచున్నాను. ఆ మాట ఒకటి చూద్దాము. అపోస్తుల దేవుని యొక్క వాక్య గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము చూసినట్లయితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమును హింసిస్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బలమైన సాధనముగా కనబడుతున్నారు. ఆయనను గురించి శిష్యులైన వారు కావచ్చు, సంఘమైన వారు కావచ్చు, ఎంత ఏడ్చారో కానీ ఆ ప్రార్థనకు నెరవేర్పుగా ఇక్కడ దేవుడు ఆ సంఘాన్ని హింసించినటువంటి సౌలుగా ఉన్నారు పౌలుగా మార్చుకోవడానికి పట్టుకున్నటువంటి మాట. ఆ పౌలు గారు ఈ మాటపై ఇక్కడ దేవుడు చెబుతూ ఉంటే అదే మాట ప్రకారముగా గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా చెప్పించుచున్నటువంటి మాట ఏమిటి అనంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 20వ వచనములో మనము చూస్తే చెప్పుచున్నటువంటి మాట అక్కడ కనబడుతుంది. పౌలు గారే స్వయముగా చెప్పేటటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 2వ అధ్యాయము 20వ వచనము చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. బలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు వారు శిలువలో ఎలాగున చనిపోయారో అది చూపిస్తూ ఆ కార్యము ఇప్పుడు నా యందు జరుగుతుంది. నేను చనిపోయాను. ఎక్కడ చనిపోయారంటే ఆ దమస్కు మార్గమందు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పారో, అననీయతో ఆ మాట చెప్పిన తర్వాత ఆ యొక్క సౌలు చనిపోయి ఇప్పుడు ఎవరున్నారు అనంటే పౌలు ఉన్నారు. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా పని కొరకు నేను నియమించుకున్నటువంటి నా సేవకుడు అని చెప్పినట్లుగా ఇక్కడ పని చేస్తున్నటువంటి పౌలు గారి మాటలు ఇక్కడ కనబడుతున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. వివరిస్తే చాలా మాటలున్నవి, కానీ నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎవడు యోగ్యుడు? ఎవడు యోగ్యుడు అనంటే ప్రభువు మెచ్చుకునే వారు యోగ్యుడు. ప్రభు మెచ్చుకునే వారు ఎవరిని ప్రభు మెచ్చుకుంటున్నారు అనంటే, వాక్యానుసారముగా దేవుడు చెప్పినట్లుగా ఎవరు నడిచారు అనంటే అబ్రహాము గారిని నడిచారు,
దాన్ని గైకొన్నందుకు అక్కడ అబ్రహాము గారు ఎలాగ ఉన్నారంటే యోగ్యులుగా కనబడుతున్నారు. మోసే గారు ఎలాగున్నారంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా కనబడుతున్నారు, యోగ్యులుగా కనబడుతున్నారు. దావీదును మనుషులు వేరు చేస్తే, ఎన్నికలోకి లేకుండా చేస్తే దేవుడు ఎన్నుకొని యోగ్యునిగా చేసినట్లుగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, సంఘం హింసించినటువంటి సౌలు పౌలుగా మారి ఆ సిలువ కొరకే నేను బ్రతుకుతున్నాను అని చెప్పుచున్నటువంటి మాట గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చూడండి, మనం ఒకసారి ఆలోచన చేస్తే భక్తుడు మనకిచ్చినటువంటి చక్కనైనటువంటి మాటలు కనబడతాయి. అవి ఏమిటి అంటే బైబిల్ మిషన్ వారికి అనుగ్రహించబడినటువంటి చక్కనైనటువంటి ఒక క్రమ. అది ఏమిటి? ఇప్పుడు మనం అందరము కూడా ప్రభు మెచ్చుకునేటట్లుగా ఉండాలి. మనకు అనువైనటువంటి కొన్ని మాటలు తెలియచేశారు. ఒకటి, నామకార్థ జీవనము అని. ఈ నామకార్థ జీవనముల నుండి విసర్జన జీవనములకి రావాలి. విసర్జన జీవనముల నుండి సామాన్యమైన జీవనముల నుండి ప్రత్యక్షమైన జీవనము నుండి మహిమ ఉజ్జీవ జీవనం నుండి మహిమ జీవనములోనికి మనం వెళ్ళాలి. ఆలోచన చేయండి, ఇక్కడ 6 మాటలు కనబడుతున్నవి. ఒక్కొక్కటి మనం ఎక్కుకుంటూ వెళ్ళాలా, దిగుకుంటూ వెళ్ళాలా? యేసుక్రీస్తు వారేమో చనిపోయి సమాధి చేయబడి తర్వాత తిరిగి లేచిన తర్వాత తలుపులు వేసి ఉంటే శిష్యుల ఎద్దకు వచ్చి ఆ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనములు ఏమంటారు అనంటే, మీకు సమాధానము కలుగును గాక. శిష్యుల మధ్యలోనికి వచ్చి ఏమని అంటున్నారు? ఆయన చనిపోయి కూడా ఆ యొక్క తలుపులు వేసుకొని ఉంటే వారి యొద్దకు వచ్చినటువంటి ప్రభు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అనంటే, మీకు సమాధానము. అంటే ఏ శరీరముతో వచ్చారు? తలుపు తీయనవసరము లేకుండా అక్కడికి వచ్చారు. అంటే మహిమ శరీరముతో వచ్చారు. ఆ యొక్క పౌలు గారు చెబుతారు, 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో చదవద్దు కానీ నేను గుర్తు చేస్తున్నాను. ఏమిటి అనంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినదని. మంటిని ధరించినటువంటి మనము ఏమి ధరించుకోవాలట? ఆత్మను ధరించుకోవాలని చెప్పి వాక్యములో తెలియచేస్తున్నటువంటి మాటలు. అయితే దేవుని ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే అవిశ్వాసివైన మనమందరము కూడా దేవుని పాదలెద్దకు వచ్చిన వారము. అయితే మనం ఇక్కడ చూడండి, మనము దేవుని యొక్క వాక్య మాటల్లో మనము చూస్తే నామకార్థ జీవనముల నుండి విసర్జన జీవనములోనికి రావాలి. విసర్జన జీవనముల నుండి సామాన్యమైన జీవనములోనికి రావాలి. సామాన్యమైన జీవనములో నుండి ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష జీవనంలోని ఉజ్జీవ జీవనం నుండి ప్రత్యక్ష జీవనం నుండి మహిమ జీవనంలోనికి రావాలి. ఈ మాటలన్నీ కూడా వివరిస్తే ఆలస్యమవుతుంది. కానీ నేను సూటిగా చెప్పేటటువంటి మాట ఏంటంటే, మనము కూడా యోగ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే కోరుకుంటున్నటువంటి మనము ఈ 6 ఒక్కొక్కటి ఏంటది? మొదటిగా నామకార్థ జీవనము నా యందు ఉందా? ఉంటే దాన్ని ఏం చేసుకోవాలంటే యేసు రక్తము చేత కడుక్కోవాలి. ఏ రక్తము చేత కడుక్కోవాలి? యేసు రక్తము చేత కడుక్కోవాలి. ఇంకా నామకార్థ జీవనం నుండి విసర్జన జీవనానికి వచ్చిన తర్వాత మళ్ళా ఏమి చేసుకోవాలంటే, ఎన్ని విడిచిపెట్టుకోవాలో అన్నిటిని విడిచిపెట్టుకొని అక్కడ కూడా యేసు రక్తము చేత కడుక్కొని ఏ జీవనంలోనికి రావాలి? సామాన్యమైన జీవనములో కూడా నా మట్టుకే అనుకుంటూ బ్రతుకుతున్న మనము కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు అని వాక్యంలో చెప్పుచున్నట్లుగా అక్కడ కూడా ఏం చేయాలంటే, యేసు రక్తము చేత కడిగబడి నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు అనే రీతిగా అక్కడ కూడా యేసు రక్తము చేత కడగబడి ఎలాగున రావాలి? ఉజ్జీవ జీవనములోనికి రావాలి. ఉజ్జీవ జీవనములో మన యొక్క ప్రార్థన, మన మాట, మన పాట, మన ప్రవర్తన బట్టి ఉజ్జీవ జీవనంలో నుండి అక్కడ కూడా కడగబడి అక్కడ ఆగిపోకుండా ప్రత్యక్షమైనటువంటి జీవనములోనికి రావాలి. ఆ ప్రత్యక్షమైన జీవనముల నుండి ఎక్కడికి వెళ్ళాలి? మహిమ జీవనములోనికి వెళ్ళాలి. ఇది అప్పుడు దేవుడు ఏమంటారు అనంటే, నిన్ను నన్ను కూడా యోగ్యులుగా దేవుడు పెంచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రియులారా గమనించండి, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ మరి వేరెవరు కూడా యోగ్యులు కాదు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యానుసారంగా మనం సిద్ధపడదాం, మహిమ మేఘమెక్కుదాం. అటు ధన్యత దీవెన దేవుడు మనల్లోకి దయచేయను గాక. దీనమైన తండ్రి, ఈ కొద్ది మాటలను నా హృదయంలో మీరు కట్టి ఫలింపచేసి
నేను ఎన్ని జీవనములకి ఎదగాలో ఆ మహిమ జీవనములకి ఎదగడానికి యేసు రక్తమును ఒక ఔషధముగా మేము తీసుకోవచ్చు. దినదినము సరి చేసుకోవచ్చు. సిద్ధపడి మహిమ మేఘమిక్కే భాగ్యము మా అందరికి దయచి యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియకుమారునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఏర్పాటు చేసిన గారికి, ఆహ్వానించిన గారికి ప్రత్యేకమైన మరణాత, దైవ సేవకులకు మరణాత, మీ అందరికీ మరణాత.